ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు స్వీకరించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేపాడ చిరంజీవి మాస్టర్ విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించారు. ఆయనకు అంతకుముందు సతీష్ సమేతంగా ఘనంగా స్వాగతించారు. ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల నుంచి, అంతేకాకుండా విజయవాడ నుంచి వేపాడ చిరంజీవి మాస్టర్ అభిమానులు జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రాంగణంతో చేరుకున్నారు. సత్కారాలకు, సన్మానాలకు, పూలదండలకు, బొకేలకు దూరంగా ఉండే చిరంజీవి మాస్టారు వందలాది మంది అభిమానుల మాటను కాదనలేక చిరు సత్కారానికి అంగీకరించారు. ఫలితంగా సత్కార్య కార్యక్రమం అత్యంత సాదాసీదాగా సాగిపోయింది. సత్కార ఘట్టం కేవలం కొన్ని నిమిషాలకే పరిమితమైనప్పటికీ చిరంజీవి మాస్టర్ గొప్పతనాన్ని వివరించేందుకు అనేక మంది పోటీ పడ్డారు. ఫలితంగా సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్సీగా మాత్రమే కాకుండా ప్రభుత్వ విప్గా వ్యవహరిస్తున్న వేపాడ చిరంజీవి మాస్టర్ను మీడియా ప్రతినిధులు అభ్యర్థించడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. తనను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే క్రమంలో ఈ 3 ఏళ్ల పదవీ కాలంలో తాను చేసిన పనులను కూడా మీడియాకు వివరించారు. ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆచార్యులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి. ఈ 3 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఓ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చింది, ఏం చేయమంటారు అని అడిగినప్పుడు విద్యార్థులందరూ మీలాంటి వారు ఎమ్మెల్సీగా వెళ్తే మాలాంటి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ లాంటిది తేవడానికి ఉపయోగపడుతుంది, మా నిరుద్యోగుల యొక్క గొంతుకని శాసన మండలిలో వినిపించడానికి వీలవుతుంది అని ఆ రోజు విద్యార్థులందరూ కోరారు. నేను గెలిచిన తర్వాత మరియు మన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల మొదటి సంవత్సరం ఇవ్వలేకపోయినప్పటికీ రెండో సంవత్సరం ఉగాదికి 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈరోజు 2026. ఈ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా జాబ్ క్యాలెండర్ కావాలని కలలు కన్నారు. ఆ కలల్ని నిజం చేస్తూ లోకేష్ బాబు గారు మొన్న ఉగాది రోజున 10,060 ఉద్యోగాలతో మొట్టమొదటి జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం నిజంగా ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం, సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు అది. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు ప్రకటించడం, నా వంతు సహాయంగా నిరుద్యోగులకి నేను 2-3 సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారిద్దరూ అనుమతించి ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పించడం నిజంగా సంతోషదాయకం. ఈ సందర్భంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆ జాబ్ క్యాలెండరు మా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే ఉపాధ్యాయులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నా దగ్గరికి ఎక్కువ సమస్యలు ఎవరి వస్తున్నాయంటే ఉపాధ్యాయ సమస్యలే వస్తున్నాయి. ఈరోజు ఇప్పుడు ఈ సమావేశ మందిరంలోకి వచ్చినప్పుడు కూడా ఒక అప్లికేషన్ వచ్చింది, అది కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యే. నా సేవలు ఎక్కువగా ఉపాధ్యాయులకు లభిస్తున్నాయి, అందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీగానే కాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా ఉపాధ్యాయ సేవలు కూడా అందిస్తున్నందుకు నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. గతంలో మాన్యువల్ కౌన్సిలింగ్ తీసుకురావడంలో కానీ, ఏజెన్సీ ఉపాధ్యాయుల్ని ప్లెయిన్ ఏరియాకి తీసుకురావడంలో కానీ, లోకేష్ బాబు గారి సహాయ సహకారాల వల్ల, ఆయన ఆశీస్సుల వల్ల ఆ రెండు సాధించగలిగాం. అందుకే నా ప్రతి విజయం వెనుక
లోకేష్ బాబు గారి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకి కూడా చాలా సేవలు ఇప్పటికీ అందించడం జరిగింది. అలాగే ముఖ్యంగా నా స్వప్రాంతం నర్సీపట్నం ప్రాంతం. నర్సీపట్నంలో 12% హెచ్ఆర్ఏ అనేది నర్సీపట్నం మున్సిపాలిటీకి ఉంది, కానీ దాని 8 కిలోమీటర్ల రేడియస్లో 12% హెచ్ఆర్ఏ లేదు. ఆ సమస్య నాకు తెలియడంతో సుమారు 2-3 నెలలు దాన్ని పర్స్యూ చేసి ఫైనాన్స్ మినిస్టర్ వరకు తీసుకువెళ్ళి మొన్న లేటెస్ట్గా నర్సీపట్నం పరిధిలోనున్న 8 కిలోమీటర్ల పరిధిలోనున్న ప్రతి ఎంప్లాయీకి 12% హెచ్ఆర్ఏ అనేది వచ్చిందండి. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి, మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సచివాలయం ఎంప్లాయీస్, చాలామంది విద్యార్థులు నాకు సచివాలయం విద్యార్థులు ఉన్నారు, వారందరూ ఈరోజు ఎంప్లాయీస్గా ఉన్నారు. వారి సమస్యలన్నీ నాకు తెలుసు. వారి ప్రమోషన్ సమస్యలు కానీ, మొన్న బదిలీల్లో పట్టణాల్లో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. సచివాలయం అందరూ నా దగ్గరికి వచ్చేసరికి వెంటనే నేను మంత్రి బాలా గారిని తీసుకువెళ్ళాను. వెంటనే డోలా గారు స్పందించి జీవోని వెంటనే మార్చి సడలించి సచివాలయ ఉద్యోగస్తులు ఏం కావాలనుకుంటున్నారో దానికి అనుకూలంగా జీవో ఇవ్వడం చాలా సంతోషించదగ్గ అంశం. ఈ సందర్భంగా డోలా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏ సచివాలయానికి వెళ్ళా స్టేషనరీ సమస్యలు ఉన్నాయి, ఇంటర్నెట్ సమస్యలు ఉన్నాయని చెప్పేవారు. ఈ విషయం కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఈరోజు ప్రతి సచివాలయానికి నెలకి 1000 రూపాయలు ఈ సచివాలయ నిర్వహణకి ఇవ్వాలని చెప్పి మంత్రి గారు నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ సందర్భంగా మంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను లెక్చరర్గా ఉండడం వల్ల నేను పనిచేసిన కాలేజీ సబ్బవరం కాలేజీ. ఈ సబ్బవరం కాలేజీలో సైట్ ప్రాబ్లం ఉంది, అక్కడ రోడ్డు ప్రాబ్లం ఉంది. అక్కడ ఆ సైటు రోడ్డు ప్రాబ్లం నేను ఎమ్మెల్సీగా అయిన తరువాత అనకాపల్లి కలెక్టర్ గారి సహాయ సహకారాలతో ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. కాబట్టి నేను చదువుకున్న ఆ కాలేజీకి ఆ పని చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన గ్రామం మా దొండపూడి గ్రామం. ఈ దొండపూడి గ్రామానికి అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన సమస్య ఉంది. 20 సంవత్సరాల నుంచి ఉన్న ఆ సమస్యని నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ దేవస్థానం భూములు, దేవాలయాలకు అప్పగించి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేపట్టడం జరిగింది. అమ్మవారి భక్తుని నేను, అమ్మవారికి ఆ చిన్నపాటి సేవని అందించినందుకు ఆ అమ్మవారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లో ఈ విజయాలు సాధించడానికి అటు పార్టీ బాబు గారు, లోకేష్ బాబు గారు, మంత్రుల సహాయ సహకారాలతో పాటు నా మిత్రుల సహాయ సహకారాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మిగతా 3 సంవత్సరాలు కూడా మీరు మంచి సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని సేవలు సమాజానికి, ఉద్యోగులకి, నాకు ఓటు వేసిన పట్టభద్రులకి అందిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి ముందే ఎమ్మెల్సీగా వేపాడ చిరంజీవి అద్భుతమైన విజయం సాధించారు. ఇదే విషయమే జేకే న్యూస్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 నియోజకవర్గాల్లోనున్న విద్యావంతులందరూ కూడా అప్పటి ప్రభుత్వ విధానాలు బాగా లేదని, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి అప్పటికే విద్యావంతులు ఒక తీర్పు ఇచ్చారు. అప్పటికి ఆ ప్రభుత్వం విషయం తెలుసుకొని తన విధానాలు మార్చుకొని ఉండుంటే ఎలా ఉన్నో తెలియదు. కానీ ఆ రోజు వాళ్ళ పెద్ద మనుషులు ఏమన్నారంటే, వీళ్ళు మా ఓటర్లు కాదు అన్నారు. అందుకే ప్రతి విద్యావంతుడు ఒక కుటుంబం నుంచి వస్తాడు. కుటుంబం నుంచి రావడం వల్ల ప్రతి విద్యావంతుడు తాను ప్రభావితం అవడమే కాకుండా తన కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేయగలడు. దాని రిజల్టే 2024లో 94% స్ట్రైక్ రేటుతో ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ఒక చరిత్ర, ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు అది. కాబట్టి అది ఒక లార్జ్ శాంప్లింగ్, స్మాల్ శాంప్లింగ్ కాదు. 108 నియోజకవర్గాలు అనేది లార్జ్ శాంప్లింగ్. పబ్లిక్ నాడి, ప్రజల నాడి మా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలిసిందనేది మీకు తెలియజేస్తున్నాను సార్.